9 వరకు ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ టౌన్తో పాటు అన్ని గ్రామాల్లో చెత్తను తొలగించి మొక్కలు నాటాలని, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా మురుగు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు యువజన స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. అనంతరం వనమహోత్సవం ద్వారా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని చెప్పారు. నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9 వరకు పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా, విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను. ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం. రోజు మీ యొక్క విధి నిర్వహణలో, మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకోరో నియంత్రించే కార్యక్రమం కాదు, లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి